హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ ఈ సిచ్యువేషన్లో మనకి ఐపీఎల్ లేదు కాబట్టి మన ఇండియన్స్కి ఉన్న ఏకైక ఎంటర్టైన్మెంట్ సోర్స్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్. అందులోని మనల్ని ఎటూ కదలనివ్వకుండా గంటల తరబడి కూర్చోబెట్టే వెబ్ సిరీసెస్ అంటే మనకి ఇంకా ఇష్టం. సో ఈ వీడియోలో మిమ్మల్ని అంతలా ఆకట్టుకునే టాప్ 15 హాలీవుడ్ వెబ్ సిరీస్ని మీకు సజెస్ట్ చేయబోతున్నాం. అందుకే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు గనక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్న గంటను కొట్టేస్తే మేము ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నెంబర్ 15, నెవర్ హ్యావ్ ఐ ఎవర్. ఎమోషనల్ కంటెంట్ని కామెడీతో కలిపి చూపిస్తే అదే ఈ వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ మొత్తం దేవి అనే ఒక ఇండో అమెరికన్ అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. ట్రస్ట్ మీ, ఈ వెబ్ సిరీస్ మీరు కంప్లీట్ చేసే లోపు యూ విల్ లవ్ దట్ దేవి క్యారెక్టర్. ఓన్లీ 1 సీజన్ విత్ 10 ఎపిసోడ్స్ ఉన్న ఈ వెబ్ సిరీస్కి త్వరలోనే సెకండ్ సీజన్ కూడా రాబోతుంది. ఆ లోపు సీజన్ 1 చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయండి. ఈ వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతున్నది. నెంబర్ 14, స్ట్రేంజర్ థింగ్స్. ఈ వెబ్ సిరీస్ని నేను చూద్దాం అనుకున్నప్పుడు ఇదేదో చిన్నపిల్లల వెబ్ సిరీస్ అని అనుకున్నాను, కానీ చూస్తూ ఆ వెబ్ సిరీస్లో ఇన్వాల్వ్ అయిపోయాను. అంత బాగుంది ఈ వెబ్ సిరీస్. ఈ స్టోరీ విషయానికి వస్తే 1983 హాకిన్స్ అనే టౌన్లో జరుగుతుంది. అక్కడ ఒక 4 ఫ్రెండ్స్ ఉంటారు. సడన్గా ఒక రోజు ఆ 4గురిలో ఒకడు కనిపించకుండా పోతాడు. ఆ తర్వాత రోజు అదే టౌన్కి ఒక అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయికి ఆ తప్పిపోయిన అబ్బాయికి సంబంధం ఏమిటి, ఆ మిగిలిన 3 ఫ్రెండ్స్ ఆ అమ్మాయితో కలిసి తప్పిపోయిన ఆ కుర్రాన్ని ఎలా కనిపెట్టారు అన్నదే ఈ వెబ్ సిరీస్. టోటల్ 3 సీజన్స్ విత్ 25 ఎపిసోడ్స్ ఉంటాయి ఈ వెబ్ సిరీస్లో. దీనికి కూడా న్యూ సీజన్ రాబోతుందండి. అది వచ్చేలోపు ఈ సీజన్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే చూసేయండి. ఈ వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతున్నది. నెంబర్ 13, ది బాయ్స్. ఇప్పటి వరకు సూపర్ హీరోస్ కామన్ పీపుల్ని కాపాడడమే చూశారు, కానీ ఈ వెబ్ సిరీస్లో సూపర్ హీరోస్ వల్ల నష్టపోయిన ఒక గ్రూప్ ఆఫ్ కామన్ పీపుల్ ఆ సూపర్ హీరోస్ని ఎలా ఎదిరించి చంపారు అనేదే ఈ వెబ్ సిరీస్. సూపర్ హీరోస్ని చంపడం ఏంటి అని అనుకుంటున్నారా? ఈ వెబ్ సిరీస్లో సూపర్ హీరోసే విలన్స్ అండి. పాయింట్ వింటుంటేనే ఇంట్రెస్టింగ్గా ఉంది కదా, ఇంకా చూస్తే డబల్ థ్రిల్ వస్తుంది. 2 సీజన్స్ 16 ఎపిసోడ్స్ ఉన్న ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతున్నది. వెంటనే వెళ్ళి చూసేయండి. తెలుగు లాంగ్వేజ్ కూడా అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్. నెంబర్ 12, సెక్స్ ఎడ్యుకేషన్. ఏం మాట్లాడుతున్నావు అని అనుకుంటున్నారా? ఈ వెబ్ సిరీస్ పేరే అలా ఉంటుంది ఫ్రెండ్స్, కానీ వెబ్ సిరీస్ చాలా బాగుంటుంది. నాకు తెలిసి ఈ వెబ్ సిరీస్ ఎక్కువ మంది చూసుండరు. ఇంకా స్టోరీ విషయానికి వస్తే ఇది ఒక టీనేజ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఫిల్డ్ విత్ ఆల్ ఎమోషన్స్, ట్విస్ట్స్ అండ్ టర్న్స్. ఈ వెబ్ సిరీస్ చూసిన తర్వాత లవ్ మీద మీ ఒపీనియనే మారిపోతుంది ఫ్రెండ్స్. 2 సీజన్స్ విత్ 16 ఎపిసోడ్స్ ఉన్న ఈ వెబ్ సిరీస్కి న్యూ సీజన్ కూడా రాబోతుంది. అది వచ్చేలోపు ఈ వెబ్ సిరీస్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే చూసేయండి. ఈ వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతున్నది. నెంబర్ 11, ది అంబరిల్లా అకాడమీ. ఇప్పటి వరకు మీరు చూసిన సూపర్ హీరోస్ మూవీస్కి వెబ్ సిరీస్కి చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈ వెబ్ సిరీస్. టైం ట్రావెల్ వెబ్ సిరీస్ని, సూపర్ హీరో వెబ్ సిరీస్ని ఇష్టపడ్డ వాళ్ళకి ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. స్టోరీ థీమ్ సింగిల్ లైన్లో చెప్పడం చాలా కష్టం, కానీ ఈ వెబ్ సిరీస్ చూస్తే మీరు డెఫినెట్లీ థ్రిల్ ఫీల్ అవుతారు. 2 సీజన్స్ విత్ 20 ఎపిసోడ్స్ ఉన్న ఈ వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. త్వరగా చూసేయండి. నెంబర్ 10, ఫ్రెండ్స్. ఒక వెబ్ సిరీస్ 10 ఇయర్స్ టెలికాస్ట్ అయ్యింది అంటే మీరు నమ్ముతారా? ఇది నిజం. 1994 నుండి 10 ఇయర్స్ పాటు అమెరికన్ టెలివిజన్లో ఈ వెబ్ సిరీస్ టెలికాస్ట్ అయ్యింది. 6 ఫ్రెండ్స్ లవ్లో, కెరియర్లో వాళ్ళు ఎదుర్కొన్న ఇన్సిడెంట్స్ అండ్ ఫీల్ అయిన మెమొరీసే ఈ వెబ్ సిరీస్. ఇప్పుడంటే మనకి హాలీవుడ్ వెబ్ సిరీస్లో కామెడీ దొరుకుతుంది, కానీ అప్పట్లో కామెడీ టైమింగ్కి ఒక ట్రెండ్ సెట్ చేసిన వెబ్ సిరీస్ ఇదే. ఇందులో టోటల్ 10 సీజన్స్ అండ్ 236 ఎపిసోడ్స్. ఏం మాట్లాడుతున్నావు, 236 ఎపిసోడ్స్ ఏంటి అని అనుకుంటున్నారా? అవును, టోటల్ 236 ఎపిసోడ్స్ ఉంటాయి ఈ వెబ్ సిరీస్లో. ఈ వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతున్నది. ఒక 2 నెలల టైం చూసుకొని జాగ్రత్తగా చూసేయండి మరి. పెద్ద వెబ్ సిరీసే ఇది.
నెంబర్ 9 బ్రేకింగ్ బ్యాడ్. సస్పెన్స్ థ్రిల్లర్స్ని, ఇంటెన్స్ స్టోరీస్ని ఇష్టపడే వాళ్ళకి ఈ వెబ్ సిరీస్ ఫీస్ట్ లాంటిది. స్టోరీలోకి వెళితే తను కొద్ది రోజుల్లో చచ్చిపోతాడు అని తెలిసిన ఒక ఏజ్డ్ పర్సన్ తన అసిస్టెంట్ సాయంతో ఒక మిత్ అనే డ్రగ్ని తయారు చేస్తాడు. మోస్ట్ ప్రాబబల్లీ అది వరల్డ్లోనే బెస్ట్ మిత్. దాన్ని తయారు చేశాక అతని జీవితంలో వచ్చిన మార్పులు ఏంటి అనేదే ఈ వెబ్ సిరీస్. టోటల్ 5 సీజన్స్ అండ్ 62 ఎపిసోడ్స్ ఉన్న ఈ వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. త్వరగా వెళ్ళి చూసేయండి ఫ్రెండ్స్. నెంబర్ 8 ప్రిజన్ బ్రేక్. సీటెడ్జ్, నైల్ బైటింగ్, సస్పెన్స్, ఇలా ఎన్ని పదాలు ఉంటే అన్ని పదాలు ఈ వెబ్ సిరీస్కి వాడుకోవచ్చు. అంత థ్రిల్లింగ్గా ఉంటుంది ఈ వెబ్ సిరీస్. స్టోరీ లైన్కి వస్తే హీరో వాళ్ళ అన్నయ్య చెయ్యని తప్పుకి ఒక ప్రిజన్కి వెళ్తాడు. ఆ ప్రిజన్ వరల్డ్లోనే అత్యంత ప్రమాదకరమైన ప్రిజన్. తన అన్నయ్యని కాపాడుకోవడానికి ఒక ఇయర్ మొత్తం కష్టపడి హీరో ఒక ప్లాన్ వేసి ఆ ప్లాన్ మొత్తాన్ని తన ఒంటి మీద టాటూలా వేయించుకొని ఆ ప్రిజన్కి వెళ్తాడు. వాళ్ళిద్దరూ ఆ ప్రిజన్ నుంచి ఎలా తప్పించుకున్నారు, అసలు తప్పించుకున్నారా లేదా అనేదే ఈ వెబ్ సిరీస్ స్టోరీ. టోటల్ 5 సీజన్స్ విత్ 90 ఎపిసోడ్స్ ఉన్న ఈ వెబ్ సిరీస్ హాట్స్టార్ ప్రీమియంలో స్ట్రీమ్ అవుతున్నది. వెంటనే వెళ్ళి చూసేయండి, డోంట్ మిస్ ఇట్. నెంబర్ 7 మనీ హైస్ట్. లాక్డౌన్ అనౌన్స్ చేసిన తర్వాత మోస్ట్ హైప్డ్ వెబ్ సిరీస్ ఏదైనా ఉంది అంటే ఫస్ట్ గుర్తొచ్చే పేరు మనీ హైస్ట్. స్టోరీ లైన్కి వస్తే ఒక దొంగల గ్రూప్ సిటీలోనే ఒక పెద్ద బ్యాంక్ని దోచుకోవడానికి అందులోకి వెళ్తుంది. వాళ్ళని బయట నుంచి ఒక ప్రొఫెసర్ గైడ్ చేస్తూ ఉంటాడు. వాళ్ళు ఆ బ్యాంక్ని దోచుకున్నారా లేదా, దోచుకుంటే వాళ్ళు ఎలా బయటపడ్డారు అన్నదే ఈ వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ని ఇప్పటికే చాలామంది చూసేసి ఉంటారు. చూసిన వాళ్ళందరూ కన్ఫామ్గా కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ ప్రొఫెసర్. 4 సీజన్స్ విత్ 38 ఎపిసోడ్స్ ఉన్న ఈ వెబ్ సిరీస్కి న్యూ సీజన్ కూడా రాబోతుంది. కాబట్టి ఇది చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే చూసేయండి. ఈ వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతున్నది. మీ అదృష్టం ఏంటంటే ఇది తెలుగు లాంగ్వేజ్లో కూడా స్ట్రీమ్ అవుతున్నది. నెంబర్ 6 డార్క్. వెబ్ సిరీస్ల చరిత్రలోనే మోస్ట్ కాంప్లికేటెడ్ అండ్ బ్రెయిన్ హీటెడ్ వెబ్ సిరీస్ ఈ డార్క్ వెబ్ సిరీస్. బ్రెయిన్ హీటెడ్ అని ఎందుకు అంటున్నానంటే ఈ వెబ్ సిరీస్లో ఒక్క ఎపిసోడ్ మీరు చూడడం మిస్ అయినా రెండో ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అన్నది మీకు అర్థం కాదు. అంత కాంప్లికేటెడ్ అండ్ ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ ఈ డార్క్ వెబ్ సిరీస్. టైం ట్రావెల్, సైఫై థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళకి ఈ వెబ్ సిరీస్ బాగా నచ్చుతుంది. ఈ డార్క్ వెబ్ సిరీస్కి సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ని చాలామంది చూసుంటారు. టోటల్ 3 సీజన్స్ విత్ 26 ఎపిసోడ్స్ ఉన్న ఈ డార్క్ వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతున్నది. వెంటనే వెళ్ళి చూసేయండి, డోంట్ మిస్ ఇట్. నెంబర్ 5 పీకీ బ్లిండర్స్. మనకి గ్యాంగ్స్టర్స్ మూవీస్ అన్న ఒక సెపరేట్ ఫ్యాన్ బేసే ఉంటుంది. అలాంటి జోనర్లో వచ్చిన వెబ్ సిరీసే ఈ పీకీ బ్లిండర్స్. ఎపిసోడ్కి ఎగ్జైట్మెంట్ పెంచే వెబ్ సిరీస్ల్లో ఇది కూడా ఒకటి. టోటల్ 5 సీజన్స్ విత్ 30 ఎపిసోడ్స్ ఉన్న ఈ వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతున్నది. ఇంకా చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే చూసేయండి. యాక్షన్ వెబ్ సిరీస్లు కోరుకునే వాళ్ళకి ఇదొక ఐ ఫీస్ట్. నెంబర్ 4 షెర్లాక్ హోమ్స్. డిటెక్టివ్ అనగానే మనకు గుర్తొచ్చే ఒకే ఒక పేరు షెర్లాక్ హోమ్స్. అది ఆయన పేరు మీదే ఒక వెబ్ సిరీస్ ఉంది అంటే అది ఏ రేంజ్లో ఉంటుందో అది మీ ఊహకే వదిలేస్తున్నా. ఈ వెబ్ సిరీస్లో ఒక్కొక్క ఎపిసోడ్లో షెర్లాక్ హోమ్స్ క్లియర్ చేసే ఒక్కొక్క కేస్ మనకి మైండ్ బ్లాంక్ అయ్యేలా చేస్తుంది. టోటల్ 4 సీజన్స్ విత్ 13 ఎపిసోడ్స్ ఉన్న ఈ వెబ్ సిరీస్ మనకి మంచి థ్రిల్ ఫీల్ అయ్యేలా చేస్తుంది. ఈ వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది ఫ్రెండ్స్. మనం చిన్నప్పుడు చదువుకున్న హౌడ్ ఆఫ్ భాస్కర్ విల్లిస్ అనే కేసు కూడా ఇందులో ఉంది. ఇంకెందుకు లేటు, వెళ్ళి చూసేయండి. నెంబర్ 3 లూసిఫర్. ఒక లవ్ స్టోరీకి మైథలాజీ, ఇంటెన్స్ కాన్సెప్ట్ యాడ్ చేస్తే ఆ వెబ్ సిరీస్ ఎలా ఉంటుందో అదే లూసిఫర్. ఇందులో హీరో నరకంలో ఒక ప్రిన్స్. ఎస్, మీరు విన్నది నిజమేనండి, నరకంలోనే ఒక ప్రిన్స్. కొన్ని కారణాల వల్ల అక్కడి నుంచి పారిపోయి భూమి మీదకి వస్తాడు. వచ్చాక ఇక్కడ ఏం జరుగుతుంది, అసలు తన నరకం నుంచి ఇక్కడికి ఎందుకు రావాల్సి వచ్చింది అన్నదే ఈ స్టోరీ లైన్. టోటల్ 5 సీజన్స్ విత్ 75 ఎపిసోడ్స్ ఉన్న ఈ మైథలాజికల్ ఇంటెన్స్ వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది ఫ్రెండ్స్. వెంటనే ఓ లుక్ వేయండి. నెంబర్ 2 వైకింగ్స్.
వార్ డ్రామాస్, హై యాక్షన్ ఎపిసోడ్స్, రిస్కీ స్టంట్స్ బాగా నచ్చే వారికి ఈ వెబ్ సిరీస్ ఒక ఫీస్ట్ లాంటిది. స్టోరీ థీమ్ని సింగిల్ లైన్లో చెప్పడం చాలా కష్టం, కానీ మీరు చూస్తున్నప్పుడు మాత్రం ప్రతి ఎపిసోడ్కి మీకు ఒక కొత్త అనుభూతి మాత్రం కన్ఫామ్గా వస్తుంది. టోటల్ 5 సీజన్స్ విత్ 89 ఎపిసోడ్స్ ఉన్న ఈ వెబ్ సిరీస్ మొన్నటి వరకు నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ కొంతకాలం నుంచి అమెజాన్ ప్రైమ్లో కూడా స్ట్రీమ్ అవుతుంది. వెంటనే వెళ్ళి ఓ లుక్ వేసేయండి. నెంబర్ 1, గేమ్ ఆఫ్ థ్రోన్స్. ఒక వెబ్ సిరీస్ ప్రపంచం మొత్తం మీద పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దాకా పిచ్చ క్రేజ్ సంపాదించింది అంటే అందులో ఎంత మ్యాటర్ ఉండాలి. ఆ వెబ్ సిరీసే గేమ్ ఆఫ్ థ్రోన్స్. ఇందులో ప్రతి క్యారెక్టర్ మనల్ని కట్టిపడేస్తుంది. ఇందులో వార్ సీక్వెన్సెస్, ఫైట్స్ అన్నీ కూడా మనల్ని ఆకట్టుకుంటాయి. ఎంతో ఉత్కంఠభరితంగా సాగే ఒక మైథలాజికల్ డ్రామా ఈ గేమ్ ఆఫ్ థ్రోన్స్. టోటల్ 8 సీజన్స్, 73 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే చూసేయండి. డోంట్ మిస్ ఇట్ ఫ్రెండ్స్. మీకు ఒకవేళ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఏమీ లేకపోతే ఎందులో ఈ వెబ్ సిరీస్లు చూడాలో తెలుసుగా. సో ఇవ్వండి మేము మీకు సజెస్ట్ చేసే టాప్ 15 హాలీవుడ్ వెబ్ సిరీసెస్. ఇంకా మీకు తెలిసిన మంచి వెబ్ సిరీస్లు ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుగైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మళ్ళీ ఇలాగే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు నేను మీ మిడిల్ క్లాస్ అబ్బాయి సైనింగ్ ఆఫ్.